బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లారుజామున గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్లు తెలుస్తుంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెప్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ముంబై పోలీసుల కథనం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లారుజామున 2:30 సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సైఫ్ ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని, సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడిన దుండగుడు పరారీలో ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దాడి జరిగిందనే సమాచారం తెలిసిన వెంటనే మేము సైఫ్ అలీ ఖాన్ నివాసానికి వెళ్లాం. అప్పటికే దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్ కి లీలావతి ఆసుపత్రికి తరలించారు. తన ఒంటిపై కత్తిపోట్లు పడ్డాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం అని ముంబై పోలీసులు అధికారులు చెప్పారు. నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా లేదా దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.